ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. బట్ హీ విల్లింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్ సెడ్ అంటూ జీసస్, అండ్ హూ ఈజ్ మై నైబర్. చదవబడిన వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. When Jesus gives us instructions, do we willingly obey or do we try to negotiate? యేసు మనకు ఎప్పుడైనా సూచనలు ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా వాటికి లోబడుతున్నామా, లేక దేవునితో సాకులు చెబుతూ రాయబారాలు చేస్తున్నామా? Do we want to love all of our neighbors or do we try to select just the ones that are easy to love? మన పొరుగువారిని అందరినీ ప్రేమిస్తున్నామా, లేక మనకు కావలసిన వారిని మాత్రమే ప్రేమిస్తున్నామా? We must guard against trying to bend Jesus' words to fit our will. మన ఇష్టానికి తగ్గట్టుగా యేసు మాటలను మార్చుకునేట్టు ప్రయత్నించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. Instead, we must hear all of his words, even the ones that challenge us, so that we can be prepared to walk in full obedience to him. బదులుగా ఆయన మాటలన్నీ వింటూ చేయుటకు కష్టంగా ఉన్నవి కూడా చేసేలా పూర్తిగా విధేయులం అవ్వాలి. మంచి సమరయుడిలా పొరుగువారిని ప్రేమిస్తే మనల్ని దేవుడు నూరంతల ఆశీర్వాదాలతో దీవిస్తాడు. అటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. జీసస్, యు కాల్ మీ టు లవ్ మై నైబర్. ప్రభువా, నా పొరుగువారిని ప్రేమించమని నన్ను పిలుచుకున్నారు. అండ్ ఐ కన్ఫెస్ దట్ ఐ హ్యావ్ నాట్ లవ్డ్ ఆల్ ఆఫ్ మై నైబర్స్ ద వే దట్ యూ లవ్డ్ మీ. మీరు నన్ను ప్రేమించిన రీతిగా నేను నా పొరుగు వాళ్ళందరినీ ప్రేమించలేకపోయాను. ఐ హ్యావ్ లుక్డ్ డౌన్ ఆన్ సమ్ అండ్ షట్ అదర్స్ అవుట్. కొంతమందితో బాగుంటూ మరికొందరిని దూరం పెడుతూ ఉన్నాను. ప్లీజ్ హెల్ప్ మీ టు సీ ఆల్ పీపుల్ యాజ్ మై నైబర్స్ and to love them with your love. దయచేసి అందరినీ ఒకే రీతిగా ప్రేమించుటకు నాకు సహాయం చేయండి. So that I may serve you by serving whoever you place in my life. In Jesus' name, amen. మీరు నా జీవితంలో ఉంచిన వారందరికీ సహాయకారిగా ప్రేమగా ఉంటూ తద్వారా నిన్ను సేవించే కృపని అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.